what is HTML? HTML is H for hyper, right? Hyper text markup language. This is HTML. Okay. Before this HTML, we will discuss some things. Okay. Any programming language ఏం చేస్తుంది, we will pass instruction to execute some common function. Programming means that HTML also one language. It is used to build the web pages. Web pages అంటే తెలుసు కదా, HTML pages build చేయడానికి use the hyper text markup language. ఓకే. సో బేసికల్గా ఈ HTML లాంగ్వేజ్ తోటి మనం ఏం డెవలప్ చేస్తాం, వెబ్సైట్ ఆర్ వెబ్ అప్లికేషన్స్. వెబ్సైట్ అంటే స్టాటిక్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, కంటెంట్ డేటాబేస్ నుంచి రాదు, స్టాటిక్లోనే ఉంటాయి. కొన్ని డైనమిక్ వెబ్సైట్స్ కూడా ఉంటాయి, అంటే కంటెంట్ కేమ్ ఫ్రమ్ ద డేటాబేస్ అన్నట్టు. డైనమిక్గా మనం డేటాబేస్లో ఏది అప్డేట్ చేస్తే ఆటోమేటిక్గా అప్డేట్ ఉంటుంది అన్నట్టు. సో ఈ HTML యూజ్ చేసి మనం విల్ బిల్డ్ ద స్టాటిక్ డైనమిక్ వెబ్సైట్ యాజ్ వెల్ యాజ్ వీ కెన్ బిల్డ్ ద వెబ్ అప్లికేషన్స్. ఓకే. మన యాజ్ ఎ ఫుల్ స్టాక్ డెవలపర్గా మనం ఏం చేస్తున్నాం, వీఆర్ నాట్ గోయింగ్ టు వర్క్ అండ్ వెబ్సైట్ డిజైనింగ్ అండ్ ఆల్. సో వీఆర్ గోయింగ్ టు వర్క్ అండ్ వెబ్ అప్లికేషన్ డిజైన్. సో ఫర్ దట్ రీజన్ వీఆర్ లెర్నింగ్ ద HTML. ఓకే. సో ఈ HTML అంటే ఏంటంటే, లెట్స్ ఏదైనా ఒక వెబ్ పేజ్ తీసేసుకొని దాని మీద HTML ఏం చేస్తుందంటే టెక్స్ట్ను ప్రొవైడ్ చేస్తుంది. టెక్స్ట్ని డిస్ప్లే చేయడానికి వీ యూజ్ ద HTML. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి, ఈ HTMLని ఎలా డిస్ప్లే చేయాలి, దట్ ఇస్ ద మెయిన్ ఇంటెన్షన్. మన HTML డిస్ప్లే చేసేటప్పుడు వీ షుడ్ రైట్ ఇన్ ద గుడ్ ఫార్మాట్. సో సపోజ్ మీరు ఏంటంటే ఇక్కడ HTML కాకుండా ఐ వర్డ్ విత్ ద సమ్ గూగుల్ డాక్. ఓకే. లెట్ మీ ఓపెన్. ఇక్కడ గూగుల్ డాక్ అని టైప్ చేయండి. ఓకే. జస్ట్ గో టు ద docs.google.com. ఓకే. ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ ద సైన్ ఇన్. సో ఇలా ఓపెన్ చేశాను మీరు. సో ఇప్పుడు నేనేంటి, ఐ వాంట్ టు ఏంటిది సైన్ ఇన్ అడుగుతున్నా, నో రైట్. సో నేను ఒక హెడ్లైన్ రాయాలి. ఇప్పుడు ఏం రాస్తున్నా, సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, క్రికెట్ టీమ్ ఆఫ్ ఇండియా. ఓకే. ఇలా అయిపోయింది. సో దీన్ని నేను ఇప్పుడు ఏం చేయాలి, ఇది సింపుల్, ఇది వర్డ్ డాక్యుమెంట్, మీకు తెలుసు కదా వర్డ్ డాక్యుమెంట్ ఎలా రాయాలి. నేను ఇప్పుడు దీన్ని హెడ్లైన్లోకి రాయాలంటే నేను ఏం చేయాలి, హెడర్ అప్లై చేయాలంటే ఐ హ్యావ్ టు ఇంక్రీజ్ ద ఫాంట్. ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు నేను 45 అని అనుకో, ఫాంట్ ఇంక్రీజ్ అయింది. ఓకే. లేదు, ఐ వాంట్ టు ఇంక్రీజ్ ఫాంట్ టు 12. ఓకే. దిస్ ఈజ్ 12. I want to go with some. This is 3. సో దీనికి ఏంటి, ఐ వాంట్ టు అప్లై ద బోల్డ్ కలర్. బోల్డ్ చేయాలనుకో నేను ఎలా చేస్తున్నాను, HTML సెలెక్ట్ చేసేసుకొని ఈ గో ఫర్ ద బోల్డ్. ఇటాలిక్ కావాలంటే ఐ కెన్ డూ ద ఇటాలిక్, కెన్ గో ఫర్ అండర్లైన్. ఓకే. సో ఇప్పుడు ఏంటి నేను, సో అలైన్మెంట్ ఎలా చేయాలి, అలైన్మెంట్ మిడిల్లో ఉండాలా, రైట్ లెఫ్ట్లో ఉండాలా, ఐ కెన్ డూ రైట్లో ఉండాలా. ఓకే. ఐ కెన్ డూ ఆల్ దీస్ థింగ్స్ హియర్, రైట్. సో ఇదేంటి నెక్స్ట్, ఇక్కడ మన లిస్ట్ ఇప్పుడు అలా ఇండియన్ టీమ్ ఉందనుకో, ఇండియన్ టీంలో ఏంటి, లెట్స్ టేక్ ఫస్ట్ ఎవరు ఉంటారు ఇండియన్ టీంలో, టేక్ సచిన్ అనుకుందాం. ఓకే. సచిన్, ధోని, కోహ్లీ, సమ్ ఫోర్ వాటెవర్, నోస్. మీకు తెలుసా నేమ్స్ ఎవరు, రీసెంట్ కెప్టెన్ ఎవరు, సూర్య. ఓకే. సూర్య యాదవ్. ఫైన్. సో ఇలా నేను లిస్ట్ రాస్తున్నా. ఈ లిస్ట్ నేను సెలెక్ట్ చేసేసుకొని ఐ కెన్ సెలెక్ట్ దిస్ లిస్ట్. ఓకే. సెలెక్ట్ చేసుకుని ఇక్కడికి వెళ్ళి ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఏమైంది, అన్ఆర్డర్ లిస్ట్ వచ్చింది. ఓకే. అన్ఆర్డర్ లిస్ట్ అంటే మనకు బుల్లెట్ పాయింట్స్ వచ్చాయి. ఆ బుల్లెట్ పాయింట్స్ కూడా నేను ఇక్కడ డాట్స్ రావాలా, డైమండ్స్ రావాలా, యారోస్ రావాలా, బాక్సెస్ రావాలా, ఐ కెన్ డిసైడ్ ఇట్. యారోస్ రావాలంటే సంథింగ్ ఇలా. ఓకే. బాక్సెస్ రావాలంటే ఐ కెన్ సెలెక్ట్ దిస్, రైట్. అలాగే నాకు ఐ వాంట్ టు గో ఇట్ విత్ ద ఆర్డర్డ్ లిస్ట్.
numbers రావాలి. I can go for the numbers, right? I can go for the A, B, C, D. Okay? సో ఇవన్నీ మనం ఇలా రాసేసుకోవచ్చు డాక్యుమెంట్ రాసేటప్పుడు. ఓకే, బట్ వెన్ యు ఆర్ రైటింగ్ ద వెబ్ పేజ్, హౌ డూ యూ డూ దిస్? దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, సో ఫర్ దట్ రీజన్ ఐ ఓపెన్డ్ దిస్. యూ అండర్స్టాండ్ రైట్? ఫాంట్ ఇంక్రీజ్ చేయాలి, ఫాంట్ స్టైల్ కూడా మార్చుకోవచ్చు. సెలెక్ట్ ద ఫాంట్. ఫాంట్ స్టైల్ అంటే ఏంటి? వే ఆఫ్ డిస్ప్లేయింగ్ ద టెక్స్ట్. సో ఈ ఫాంట్ స్టైల్ ఇక్కడ ఏరియల్ అని ఉంది. ఐ వాంట్ టు కర్వీ అనుకో, లైక్ ఇలా కావాలనుకో, ఐ సెలెక్ట్ దిస్. సో బట్ ఇవన్నిటిని మనం ఏం చేయాలి? HTML CSSతో చేయాలి. సో చేసి ఒక వెబ్ పేజ్ డెవలప్ చేసి, ఇది నార్మల్ డాక్యుమెంట్ పేజ్. సో whenever you use the HTML and CSS, when you develop the web page, that page call as a web page. Okay, సో ఇప్పుడు చూద్దాం. సో HTMLలోకి వస్తే, సో HTMLలో 3 థింగ్స్ ఉంటాయి. HTML ఫస్ట్ ఏంటంటే ఓపెన్ ట్యాగ్. ఓకే, HTML ఓపెన్ ట్యాగ్ అంటే దిస్ వన్, దిస్ ఈజ్ ఓపెన్ ట్యాగ్. అండ్ నెక్స్ట్ ఏముంటుందంటే కంటెంట్, దీన్ని కంటెంట్ అంటారు. సో వాట్ ఎవర్ దేర్ ఇన్ బిట్వీన్ వీ హ్యావ్ అ క్లోజ్డ్ ట్యాగ్. దిస్ ఈజ్ క్లోజ్ ట్యాగ్. సో ఇక్కడ ట్యాగ్ కెన్ బి ఎనీథింగ్. ఇక్కడ H1 ఉండొచ్చు, ఇక్కడ H1. ఓకే, క్లియర్? సో వై HTML ఈజ్ అ మార్కప్ లాంగ్వేజ్? మార్కప్ మీన్స్ అంటే ఏంటంటే, సో ద కంటెంట్ ఈజ్ మార్క్డ్ అప్ విత్ ద HTML ఓపెన్ ట్యాగ్ అండ్ క్లోజ్ ట్యాగ్. ఎన్క్లోజ్డ్ మార్కప్ అంటే ఒక ట్యాగ్ ఓపెన్ ట్యాగ్ ఉంటుంది, క్లోజ్ ట్యాగ్ ఉంటుంది, కంటెంట్ బిట్వీన్ ఉంటుంది కాబట్టి దీన్ని మార్కప్ లాంగ్వేజ్ అంటారు. హైపర్ టెక్స్ట్ అంటే ఏంటి? ఐ టాక్ అబౌట్ దట్. డైనమిక్ టెక్స్ట్ ఎలా వస్తుంది, డైనమిక్ కూడా టెక్స్ట్ చేంజ్ చేయొచ్చు. సో అది ఫర్దర్గా మనం డిస్కస్ చేద్దాం. మార్కప్ మీన్ ఏంటంటే చెప్తున్నా, అంటే ఒక కంటెంట్ని ఓపెన్ ట్యాగ్ క్లోజ్ ట్యాగ్లో పెడితే దాన్ని మార్కప్ లాంగ్వేజ్ అని అంటారు. క్లియరా? సో దిస్ వన్. నెక్స్ట్ వాట్ వి డిస్కస్, ట్యాగ్ ఓపెన్ చేసాము, క్లోజ్ చేసాము. ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే HTML ఈజ్ నాట్ ఏ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. ఓకే, మీరు ఇక్కడ H1 ఓపెన్ చేశారు, ఓకే, ఇక్కడ H2 క్లోజ్ చేశారనుకో, విచ్ ట్యాగ్ ఇట్ విల్ అప్లికేబుల్? H1నే తీసుకుంటుంది. ఓకే, H2ను క్లోజ్ చేస్తున్నాం, H2ను క్లోజ్ చేస్తున్నాం కానీ H2 స్టైల్ అప్లై చేయదు. ఓకే, H1 దేన్నైతే ఓపెన్ చేసామో H2. సో ఎక్కడైతే నువ్వు H1 క్లోజ్ చేస్తావో ఆ లోపల ఉన్న ట్యాగ్స్ అన్నిటి కూడా H1 అప్లై అయిపోతుంది అంటిల్ యూ క్లోజ్ ద H1 ట్యాగ్. ఓకే, సో ఇక్కడ క్యాపిటల్స్ కూడా క్లోజ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ సేమ్. ఓకే, యూ కెన్ క్లోజ్ లైక్ దిస్ ఆల్సో. స్టార్ట్ విత్ ద స్మాల్, క్లోజ్డ్ విత్ ద వన్, బట్ యూ షుడ్ క్లోజ్ ద ట్యాగ్. ఓకే, బట్ ఆల్ ట్యాగ్స్కి క్లోజ్ ట్యాగ్స్ ఉంటాయా అంటే, కొన్ని ట్యాగ్స్కి ఓపెన్ ట్యాగ్స్ ఉండవు, కొన్ని ట్యాగ్స్కి క్లోజ్ ట్యాగ్స్ ఉండవు. నువ్వు పెట్టకపోయినా డజంట్ మ్యాటర్. ఓకే, లైక్ ఇన్పుట్ ట్యాగ్ టెక్స్ట్ తీసుకోండి, దాన్ని క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అలాగే మీరు ఇమేజ్ ట్యాగ్ తీసేసుకోండి, ఇమేజ్ ట్యాగ్కి క్లోజింగ్ ట్యాగ్ ఉండదు. ఇఫ్ యూ పుట్ ఇట్ విల్ టేక్ ఇట్, కానీ క్లోజింగ్ ట్యాగ్ అవసరం లేదు. అదే బ్రేక్ ట్యాగ్ తీసేసుకోండి, ఓపెన్ ట్యాగ్ ఉండదు. కాబట్టి బ్రేక్ ట్యాగ్ ఓపెన్ ట్యాగ్ ఉండదు, డైరెక్ట్ క్లోజ్ చేసేస్తారు, BR అని చెప్పి క్లోజ్ చేసేస్తారు. అదే HR ట్యాగ్ తీసేసుకోండి, HR కూడా డైరెక్ట్ హారిజాంటల్ లైన్ రావాలంటే HR క్లోజ్ చేసేస్తారు, ఓపెన్ ట్యాగ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, బ్రేక్ ట్యాగ్ ఏంటి? వీఆర్ నాట్ ప్రొవైడింగ్ ద కంటెంట్, జస్ట్ నెక్స్ట్ లైన్ బోర్డ్ అని చెప్పడానికి. దాని క్లోజ్డ్ ఓపెన్ ఎందుకు? నాట్ రిక్వైర్డ్, రైట్? సింప్లీ వీఆర్ క్లోజింగ్ ద ట్యాగ్. అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ HTML డిస్ప్లే చేయాలంటే మనం ఏంటంటే నార్మల్ ఒకే నోట్ ప్యాడ్ తీసేసుకొని .html పేజ్గా సేవ్ చేసి రాయాలి. ఓకే, దాంట్లో ఏం ట్యాగ్స్ కావాలో అది రాసేయాలి. ఓకే, ఇంకోటి ఏంటి, లేదా యూ కెన్ ఓపెన్ ద VS కోడ్. VS కోడ్ అంటే విజువల్ స్టూడియో కోడ్ అనే ఐడి ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ VS కోడ్. దిస్ ఈజ్ వెరీ ఫెమిలియర్ ఫర్ రైటింగ్ HTML కోడ్. ఓకే, ఫ్రంట్ ఎండ్ కోడ్ రాయడానికి VS కోడ్ ఫేమస్, బ్యాక్ ఎండ్ కోడ్ రాయడానికి IntelliJ. ఓకే, సో VS కోడ్ అంటే కంపాటబిలిటీ ప్లగ్ఇన్స్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు. ఫైనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఈ HTMLని రాయడానికి నేను ఈ నార్మల్లో VS కోడ్ ఓపెన్ చేసి ప్రాజెక్ట్ రాసి స్టైల్ షీట్ ఒక దగ్గర, జావా స్క్రిప్ట్ ఒక దగ్గర ఎన్ని రాయడం కన్నా నేను ఐ విల్ గో ఫర్ ద ఆన్లైన్. ఓకే, ఆన్లైన్లోకి వెళ్ళి నేను ఎలా రాయొచ్చు అని చూపిస్తాను. ఓకే, సో దానికోసం ఏంటంటే మీకు ఇక్కడ గో హియర్ అండ్ టైప్
just bin, okay. Just bin, HTML, just bin, JS bin, sorry, not JS bin, okay. So open the JS bin. So what is the advantage with JS bins అంటే మీరు ఏంటంటే ఫస్ట్ యూ కెన్ క్లోజ్ దిస్ వన్, ఓకే. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే JS bin వల్ల ఇక్కడ HTML రాయొచ్చు ఈ విండోలో, ఓకే. ఇఫ్ యూ వాంట్ టు CSS ఇక్కడ CSS రాయొచ్చు. జావా స్క్రిప్ట్ రాయాలంటే యూ కెన్ రైట్ ద జావా స్క్రిప్ట్ హియర్, ఓకే. కన్సోల్ లాగ్స్ చూడాలంటే లైక్ ఇక్కడ ఏదైనా కన్సోల్ లాగ్ పెట్టారు, ఆ లాగ్ చూడాలంటే యూ కెన్ రైట్ ద కన్సోల్, యూ కెన్ సీ ద కన్సోల్ లాగ్ హియర్, ఓకే. అవుట్పుట్ కావాలంటే ఈ ట్యాగ్లో నీకు అవుట్పుట్ అనేది వచ్చింది. అవుట్పుట్ ఆల్రెడీ సెలెక్ట్ అయింది, అవుట్పుట్ వచ్చేసి వాట్ ఇట అంటే మనం ఒక్క HTML పేజ్ రాయడానికి డైరెక్ట్ అన్ని ఇక్కడే చూసేసుకోవచ్చు. ఇక్కడ ట్యాగ్ చూసేసుకోవచ్చు, దాని CSS ఏముంది, అదే VS కోడ్ అనుకో ఒక్కొక్క ఫైల్ ఓపెన్ చేసి చూసుకోవాలి, మల్టిపుల్ ఫైల్స్ చూసుకునే ఛాన్స్ లేదు, ఓకే. దిస్ ఈస్ ద బెస్ట్ వే టు ప్రాక్టీస్ ద HTML, ఓకే. అంత ప్రాక్టీస్ చేసిన తర్వాత నేను జస్ట్ ఈ URL మీకు షేర్ చేశాను అనుకో, ఆ పేజ్ మీకు వచ్చేస్తుంది. నేను ఏమైతే ఇది ఇంప్లిమెంట్ చేశానో సేమ్ కంటెంట్ మీరు తీసేసుకోవచ్చు, ఓకేనా, ఫైన్. సో ఫస్ట్ ఇది JS bin. ఏమైనా డౌట్ ఉందా ఈ JS binలో ఎలా ఓపెన్ చేయాలి? JS bin నాకు జస్ట్ ఫస్ట్ HTML అవుట్పుట్ ఉంటే చాలు. ఐఎమ్ రిమూవింగ్ ఆల్ దీస్ థింగ్స్, ఓకే. HTML అవుట్పుట్, ఓకే. ఇది HTML, దాని అవుట్పుట్ ఇది వచ్చేసి క్లియరా? క్లియర్, నో డౌట్ కదా. సో ఇప్పుడు ఏంటంటే మనం యాక్చువల్గా HTML పేజ్ అంటే ఏంటి చూద్దాం అన్నట్టు. HTML పేజ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇట్ విల్ స్టార్ట్ విత్ ద HTML tag, okay. This is root tag, what we can say, this is root tag to all the HTML, root tag to all the HTML elements, okay. HTML elements, it must undal HTML. So whenever you have open tag, we know, right, it should have the close tag. So we'll have the HTML close tag. Inside this HTML tag, it is directly having two childs only, okay. ఈ HTML tagsలో ఓన్లీ టూ చైల్డ్స్ ఉంటాయి, టూ చైల్డ్ ట్యాగ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే హెడ్, ఓకే. సో దీనికి క్లోజ్ ట్యాగ్ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏంటి బాడీ, దీనికి బాడీ క్లోజ్ ట్యాగ్ ఉంటుంది, క్లియర్. సో రిమైనింగ్ ఆల్ HTML ట్యాగ్స్ ఉన్నాయి కదా, డివిజన్, బోల్డ్, ఇటాలిక్, వాట్ ఎవర్, హెడర్స్, పారాగ్రాఫ్స్ అన్నీ కదా, దోస్ ఆల్ ఆర్ కమ్స్ అండర్ బాడీ ట్యాగ్ ఓన్లీ. దోస్ ఆల్ ఆర్ చైల్డ్స్ టు ద బాడీ ట్యాగ్, ఓకే. మనకి పేజ్ బాడీలో ఏదైతే ట్యాగ్ డిస్ప్లే చేయాలనుకుంటామో, ఏదైతే స్టైల్ అప్లై చేయాలనుకుంటామో, సో దాన్ని ఏమంటారు అని అంటే బాడీ ట్యాగ్తో డైరెక్ట్గా చైల్డ్స్ అవి. సో ఈ హెడర్స్లో ఏం చేస్తారు అని అంటే నువ్వు ఈ పేజ్ ఎగ్జిక్యూట్ చేయడానికి, ఈ పేజ్ రన్ అవ్వడానికి, ఇఫ్ యూ నీడ్ ఎనీ ఎక్స్టర్నల్ సపోర్ట్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎక్స్టర్నల్ సపోర్ట్? లైక్ ఐ వాంట్ టు అప్లై బూస్ట్ ఆఫ్ CSS, థర్డ్ పార్టీ CSS, దాన్ని డైరెక్ట్ ఆ CSS ఫైల్ని నేను హెడ్ లోపల అప్లై చేయొచ్చు. ఐ వాంట్ టు టేక్, యూఆర్ వర్కింగ్ ఇన్ యాంగులర్ అప్లికేషన్ ఆర్ రియాక్ట్ అప్లికేషన్, టెయిల్విండ్ CSS అప్లై చేయాలి, ఆల్రెడీ బిల్డ్ ప్రీ డిఫైన్డ్ CSS లైబ్రరీస్ అన్నట్టు, ఓకే. సో మనకి ఏమేమి కావాలి, ఒక వెబ్ అప్లికేషన్ కావాల్సిన CSS క్లాసెస్ అన్నీ ఉంటాయి, వాళ్ళు బిల్డ్ చేసి ఉంటారు. జస్ట్ ఆ క్లాసెస్ చేసుకున్న ప్లగ్ఇన్ ఇంక్లూడ్ చేసేసి అప్లై చేయొచ్చు, ఎందుకంటే ప్రతిదీ మనం మాన్యువల్గా రాయాల్సిన అవసరం లేదు, క్లియరా. సో దాన్ని అన్నింటి ఇక్కడ ఏదైనా జావా స్క్రిప్ట్ను ఇంక్లూడ్ చేయాలి, డైనమిక్ జావా స్క్రిప్ట్ కదా. సో దాన్ని కూడా హెడ్ ట్యాగ్ లోపల ఏంటి స్క్రిప్ట్, జావా స్క్రిప్ట్ అనే ట్యాగ్ ఉంటుంది, ట్యాగ్ ఇంక్లూడ్ చేసి మనకి ఆ స్క్రిప్ట్ నేమ్ ఇంక్లూడ్ చేసేసుకుంటాం. అది ఫర్దర్గా చూద్దాం. ఇప్పుడు మనం ఏం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అంటే ఓన్లీ HTML ట్యాగ్స్ గురించే కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. దీని తర్వాత ఆల్ HTML ట్యాగ్స్ నేర్చుకున్న తర్వాత విల్ లెర్న్ అబౌట్ CSS, ఓకే. CSS బేసిక్ సెన్స్ అన్నట్టు, బేసిక్ ఎలిమెంట్స్ ఏంటి, CSSని ఎలా చేయాలి అన్నీ తెలుసుకున్న తర్వాత కంబినేషన్లో ప్రోగ్రామ్ చేద్దాం, ఓకే. CSS అప్లై చేసి HTML ఎలా చేయాలి, తర్వాత జావా స్క్రిప్ట్ ఇంక్లూడ్ చేద్దాం, ఓకే. సో ప్యారలల్గా జావాను డిస్కస్ చేద్దాం, ఓకేనా. ఇప్పుడు బేసిక్ అండర్స్టాండింగ్ వచ్చింది అనుకుంటున్నాం వాట్ ఈజ్ HTML అనేది. HTML ఈజ్ యూజ్డ్ టు డెవలప్ ద వెబ్ పేజెస్, ఓకే. HTML ఈజ్ యూజ్డ్ టు డెవలప్ ద వెబ్ అప్లికేషన్స్, ఓకే.
HTML lo top up we can apply so many third party libraries. Okay, HTML is a main to display something on web page. HTML is a mandatory language. If you work with the React, HTML, Angular, Vue.js, I don't know JS, lot of JS ఉన్నాయి. ఏ framework యూజ్ చేసినా without HTML we cannot display anything on the web page. HTML tags are the mandatory tags. Well, alphabets, web application develop చేయాలంటే those are alphabets. Okay, tags is alphabets. Top of this we can apply the so many third party libraries. దాన్ని సింగిల్ పేజ్ అప్లికేషన్ ఎలా చేస్తావు, డామ్ మ్యానిపులేషన్ లాంగ్వేజ్ ఎలా చేస్తావు అనేది రియాక్ట్ మాట్లాడుతుంది. యాంగులర్ అంటే సింగిల్ పేజ్ అప్లికేషన్ ఎలా చేస్తారు. దానికంటే ముందు jQuery ఉండేది, అజాక్స్ అని ఉండేది, ఇలా డిఫరెంట్ టెక్నాలజీస్ ఉండేది. ఓకే, సో అవన్నీ ఏంటి విల్ డిస్కస్ ఫర్దర్. రైట్ నౌ విల్ ఓన్లీ టాక్ అబౌట్ ద HTML పేజ్. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు ద JS bin. ఈ JS bin లో దిస్ ఈజ్ బేసిక్ స్ట్రక్చర్. ఓకే, ఐఎమ్ రిమూవింగ్ దిస్. నాకు ఇప్పుడు ఆ బేసిక్ స్ట్రక్చర్ని నేను ఎలా చేయాలి, వాట్ ఈస్ ద షార్ట్ కట్? జస్ట్ ఈ ఎక్స్క్లమేటిక్ మార్క్ పెట్టి ట్యాప్ ప్రెస్ చేశారనుకో HTML జనరేట్ అయిపోతుంది. ఓకే, దీన్ని ఎలా చేయాలి అని అంటే, సో వర్చువల్ కీబోర్డ్ ఓపెన్ చేయడం తెలుసు మీకు? ఎప్పుడైనా ఓపెన్ చేశానా? ఆన్ స్క్రీన్ కీబోర్డ్. ఓకే, దిస్ ఈజ్ ఆన్ స్క్రీన్ కీబోర్డ్. ఓకే, రైట్ సింబల్ వస్తుంది. ఈ ఆన్ స్క్రీన్ కీబోర్డ్, ఈ కీబోర్డ్లో కొన్ని మీకు ట్యాగ్స్ తెలియకపోవచ్చు. ఓకే, ఈ కీబోర్డ్ నేను ఎందుకు ఓపెన్ చేస్తానంటే, నేను ఇక్కడ డైరెక్ట్ షార్ట్ కట్స్ అప్లై చేస్తున్నాను. బట్ మీకు ఇక్కడ షార్ట్ కట్ చూపిస్తే దట్ విల్ బీ వెరీ ఈజీ కదా. సో ఇప్పుడు నేను JS binలోకి వెళ్తున్నాను. ఐల్ గో టు ద JS bin. ఐఎమ్ రిమూవింగ్ దిస్. ఓకే, సో క్లోజ్ చేశాను. ఇప్పుడు ఏం చేశాను నేను, ఇక్కడ నాకు 1 ఉంది సింబల్ టాప్ ఆఫ్న, సరే ఇక్కడ 1 ఉంది, టాప్లో ఒక సింబల్ ఉంది. ఈ సింబల్ రావాలంటే ఏం చేయాలి, యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ ద షిఫ్ట్ చేసేటప్పుడు ఏం ఎనేబుల్ అయ్యాయి, టాప్ ఉన్న సింబల్స్ ఎనేబుల్ అయ్యాయి, కిందున్న నెంబర్స్ డిజేబుల్ అయ్యాయి. ఇప్పుడు నేను షిఫ్ట్ అన్సెలెక్ట్ చేశాను అనుకో, ఏవయ్యాయి ఎనేబుల్, నెంబర్స్ అంటే టాప్లో ఉన్నాయి డిజేబుల్ అయ్యాయి, కింద ఉన్నాయి ఎనేబుల్ అయ్యాయి. యూ షుడ్ రిమెంబర్, కీబోర్డ్లో ఏదన్నా టాప్లో ఉన్నది అప్లై అవ్వాలంటే యూ షుడ్ ప్రెస్ ద షిఫ్ట్. సో ఇక్కడ మనం ప్రెస్ చేసి హోల్డ్ చేయలేం కాబట్టి సెలెక్ట్ చేసుకోవాలి వర్చువల్లో. కానీ ఇక్కడైతే జస్ట్ ప్రెస్ చేసి నీకు టాప్లోది కావాలంటే టాప్లో సింబల్ కోసం షిఫ్ట్ పట్టుకోవాలి, కిందిది కావాలంటే వితౌట్ షిఫ్ట్. క్లియరా? సో ఇప్పుడు ఏంటి, నాకు ఐ వాంట్ దిస్ సింబల్ అంటే ఏం చేయాలి, ఐ నీడ్ టు సెలెక్ట్ ద షిఫ్ట్. తర్వాత ఏం కావాలి, ఐ హ్యావ్ దిస్ సింబల్ ఈజ్ కీ. ఆఫ్టర్ దట్ వాట్ వీ హ్యావ్ టు డూ, జస్ట్ ప్రెస్ ద ట్యాబ్ బటన్. ఓకే, it is generated the entire HTML. క్లియరా? సో నెక్స్ట్ అంటే దీన్ని ప్రతిసారి మాన్యువల్గా రాయాలనుకో, ఇప్పుడు HTML ట్యాగ్ ఓపెన్ చేయాలి, క్లోజ్ చేయాలి, ఎడిట్ ట్యాగ్ ఓపెన్ చేయాలి, క్లోజ్ చేయాలి, బాడీ ట్యాగ్ రాయాలి, ప్రతిసారి రాయాలి కదా. వెరీ ఫస్ట్ టైం ఈజ్ వెరీ ఎనర్జెటిక్, నేర్చుకుంటాం కాబట్టి రైట్. నువ్వు అప్లికేషన్ రియల్ టైమ్ అప్లికేషన్ రాస్తున్నావు, నువ్వు HTML పేజ్ రాయమంటే ఇవన్నీ రాసుకుంటూ కూర్చున్నావు అనుకో, టైం వేస్ట్. ఒక ఎక్స్పీరియన్స్ వచ్చినాక యూ షుడ్ అప్లై ద షార్ట్ కట్స్. ఓకే, ఆ షార్ట్ కట్స్ ఏంటి, HTML షార్ట్ కట్స్ ఏంటి, అవన్నీ మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఓకే, ఫర్దర్గా పోతుంటే నేను షార్ట్ కట్స్ కూడా జనరేట్ చేస్తాను. ఇప్పుడు నేనేమనుకుంటున్నాను అంటే, సో సార్ వితౌట్ ట్యాగ్స్ కెన్ వి డిస్ప్లే కంటెంట్ ఇన్ ద HTML పేజ్ వితౌట్ ట్యాగ్స్? సార్ నేను ఇప్పుడు రాస్తున్నాను ఏంటి, అది ఏదైతే రాశానో, క్రికెట్ టీమ్ ఆఫ్ India. Okay, I am closing. Whenever is required, I will open this. I am closing this. Okay, India. ఇలా రాశాను. ఓకే, నేను ఏ ట్యాగ్ అప్లై చేయలేదు దీనికి, కానీ ఇది డిస్ప్లే అవుతుందా వెబ్ పేజ్లో?
ఓకే, సో డిస్ప్లే అవుతుంది. అంటే ఎందుకు డిస్ప్లే అవుతుంది? కెన్ యూ గెస్? ఐ డెంట్ పుట్ ఎనీ ట్యాగ్, బట్ ఇక్కడ నేను క్రికెట్ ఆఫ్ ఇండియా అనగానే ఇది డిస్ప్లే అవుతుంది నార్మల్ టెక్స్ట్. ఎందుకు? బికాస్ దిస్ ఈజ్ ఎన్క్లోజ్డ్ విత్ బాడీ ట్యాగ్. బాడీ ట్యాగ్లో ఉంది కాబట్టి అది డిస్ప్లే అవుతుంది. వితౌట్ బాడీ ట్యాగ్, లెట్ రిమూవ్ దిస్. ఓకే, ఐఎమ్ రిమూవింగ్ దిస్. లెట్ మీ రైట్ హియర్ క్రికెట్ ఇండియన్, sorry, cricket team of ఇండియా. ఇక్కడ కూడా వస్తుంది కదా వితౌట్ బాడీ ట్యాగ్ కూడా, బట్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ HTML. ఓకే, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ HTML. ఇఫ్ ఐ రిమూవ్ హియర్, ఐ పేస్ట్ హియర్, ఇక్కడ కూడా వస్తుంది. పేజ్లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా వస్తుంది. బట్ రియల్ టైమ్ సినారియోలో నువ్వు ఏదైతే బాడీ ట్యాగ్లో పే చేస్తావు, ఇది చేసి ఇక్కడ ఒక డాక్యుమెంట్ రాసావు కదా, ఇది రాసింది తీసుకొచ్చి ఇక్కడ డిస్ప్లే చేస్తావు. ఓకే, సో ఇది ఏదైతే ఉంటుందో టెక్స్ట్, ఆ టెక్స్ట్ ఇక్కడ చూపిస్తుంది. సో కానీ రియల్ టైంలో ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మీరు నార్మల్గా అప్లికేషన్లో మీరు బాడీ ట్యాగ్ అవుతుంది కానీ HTML ట్యాగ్ అవుతుంది కానీ ఏదైనా డిస్ప్లే చేస్తే నార్మల్ టెక్స్ట్ లాగా డిస్ప్లే అవుతుంది. సో పార్ట్ ఆఫ్ పేజ్ కదా, ఆ పేజ్ ఓపెన్ అయినప్పుడు నార్మల్ టెక్స్ట్ లాగా డిస్ప్లే అవుతుంది. కానీ మనం అది మోస్ట్ ఆఫ్ ద టైంలో HTML తర్వాత మనం ఏం రాయం. ఓకే, ఎవ్రీథింగ్ వీ షుడ్ రైట్ ఇన్ ద ఇన్సైడ్ బాడీ ట్యాగ్ ఓన్లీ. ఓకే, క్లియరా? మనం ఏదైనా రాయాలంటే ఇన్సైడ్ బాడీ ట్యాగ్లో రాయాలి. సో ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే ఐ హావ్ వన్, నేను ఫస్ట్ ఒక హెడ్డింగ్ పెట్టేసుకొని ఫస్ట్ బాడీ ట్యాగ్ కూడా ఉండాలి. ఎస్, బాడీ ట్యాగ్ ఉంది, ఫైన్. బాడీ ట్యాగ్ లేకుండా ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్. నేను కూడా ఇది నార్మల్ కంటెంట్ రాశాను. ఈ కంటెంట్కి నేను ఐ వాంట్ టు అప్లై ద హెడర్. సో మనం హెడర్ అప్లై చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఇడికి వెళ్ళి ఫాంట్ సైజ్ పెంచుకోవాలి. రైట్, డాక్యుమెంట్లో హెడర్ కావాలంటే మనం ఫాంట్ సైజ్ పెంచుకున్నాం. బట్ నీ HTML పేజ్ హౌ కెన్ వి డూ? బై డిఫాల్ట్గా కొన్ని HTML ట్యాగ్స్కి బై డిఫాల్ట్ CSS ఉంటాయి. ఓకే, నువ్వు ఎక్స్టర్నల్ CSS యాడ్ చేయాల్సిన అవసరం లేదు. HTML tag itself can contain some by default CSS. Okay, how I can say? Simple. If I open here H1 and see, font automatically increased, bold is applied. అంటే H1 ట్యాగ్కి ఆల్రెడీ డిఫాల్ట్ CSS ఉందన్నట్టే కదా. ఓకే, సో ఐ క్లోజ్డ్ H1 here. Okay, if I doesn't close here, immediately I applied some paragraph. Okay, I'm saying some this is para. Okay, see what is happening. Paragraph kuda bold apply అవుతుంది. See, మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా HTML ట్యాగ్ ఓపెన్ ట్యాగ్ ఉంటే అది ఎక్కడ క్లోజ్ అవ్వాలనేది మీకు తెలిసి ఉండాలి. ఓకే, నాకు ఈ కేసులో నా రిక్వైర్మెంట్ ఏంటంటే నాకు దిస్ ఈజ్ పేర్ ఆడడానికి నాకు బోల్డ్ అవసరం లేదు, నార్మల్గా రావాలి. నాకు ఓన్లీ హెడర్కే ఏంటి హైలైట్ అవ్వాలి, కొంచెం పాయింట్ సైజ్ పెద్దగా ఉండాలి. అప్పుడు ఏం చేయాలి? యూ షుడ్ క్లోజ్ దట్ వన్ H1 ట్యాగ్. ఓకే, సో ఇక్కడ ప్రాబ్లం విత్ HTML ఏంటంటే ఈ ఎర్రర్ ఉన్న ఎగ్జిక్యూట్ అయిపోతుంది. నేను ఓపెన్ చేసాను క్లోజ్ చేయలేదని ఇట్ డజంట్ కంపైల్. ఓకే, ఇట్ డజంట్ గివ్ ఎనీ ఎర్రర్. దట్ ఈస్ అ ప్రాబ్లమ్ విత్ HTML. ఓకే, అదే జావా అనుకో, ఏదైనా సింటాక్స్ మిస్టేక్ చేసావనుకో, జావా స్క్రిప్ట్ అనుకో, ఇట్ విల్ గివ్ ద కంపైలేషన్ ఎర్రర్. ఓకే, బట్ HTMLలో ఆ ఛాన్స్ లేదు. మనమే రాసేటప్పుడే వీ షుడ్ రిమెంబర్ ఇట్. ఓకే, ఏది రాసేసిన వస్తుంది. పారాగ్రాఫ్ క్లోజ్ చేయాలంటే యూ షుడ్ క్లోజ్ ద పేరా. ఓకే, ఫైన్. దిస్ ఈజ్ HTML ట్యాగ్ ఇంప్లిమెంటేషన్. ఓకే, సో ఇప్పుడు నేను ఏంటంటే సార్ ఐ వాంట్ టు రైట్ H1. ఓకే, ఇలా కాకుండా నేను H1 క్లోజ్ ట్యాగ్ ఓపెన్ ట్యాగ్ ఇవన్నీ రాసుకుంటూ కూర్చోలేను కదా, ఇట్ విల్ బి హెడేక్. ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇంటికి వచ్చేసి సో కీబోర్డ్ ఓపెన్ చేస్తాను, ఆన్ స్క్రీన్ కీబోర్డ్. ఓకే, ఇక్కడ ఓపెన్ చేసి నేను ఏం చేస్తానంటే H1. ఓకే, సరే ఇక్కడ సెలెక్ట్ చేయలేదు, అక్కడ కర్సర్ ఉండాలి. ఓకే, H1 నాకు H1 ట్యాగ్ కావాలి. ఓకే, అది ఓపెన్ అండ్ క్లోజ్ ట్యాగ్ రావాలి. జస్ట్ క్లిక్ ఆన్ ద ట్యాగ్.
ఓకే, అదే ఓపెన్ ట్యాగ్ క్లోజ్ ట్యాగ్ ఇచ్చేస్తాను. అది ఇక్కడ ఏదైతే షార్ట్ కట్స్ మనం చేస్తున్నామో విఎస్ కోడ్లో కూడా సేమ్. ఓకే, విఎస్ కోడ్లో కూడా H1 రాసేసి యూ కెన్ డూ దిస్. ఓకే, తర్వాత నాకు ఏంటి ఈ H1లో ఐ వాంట్ ఆర్డర్ లిస్ట్. ఓకే, ఐ వాంట్ లీస్ట్ ఎలిమెంట్ కావాలి, నాకేంటి LI కావాలి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సింపుల్గా నాకు H1 కావాలి. ఓకే, H1లో చైల్డ్స్ ఏం కావాలి, నాకు H1 ఒకటే కావాలి కాదు, నాకు H1తో పాటు నాకు LI ట్యాగ్స్ కావాలి. ఇండియన్ క్రికెట్ టీం అంటే ఒక 11 మెంబర్స్ ఉంటారు. 11 times L1 ఓపెన్, LI ఓపెన్, LI క్లోజ్ అని రాసుకుంటూ కూర్చుంటానా? ఇట్ ఈస్ టైం కన్జ్యూమింగ్. యూ షుడ్ లెర్న్ అబౌట్ ద షార్ట్ కట్. ఇక్కడ LI అని రాసి స్టార్ ఇంటూ 11. ఓకే, ఇక్కడ టైప్ చేయొచ్చు, బట్ టైపింగ్ విత్ ద కీబోర్డ్. ఓకే, సో ఇక్కడ నాకు ఏమే అంటున్నా, నాకు H1లో ఐ నీడ్ ఎ చైల్డ్ దట్ ఈజ్ L1. అవి ఎన్ని ఉండాలి, 11 ట్యాగ్స్ ఉండాలని చెప్తున్నాను. క్లిక్ చేయగానే ఏమైంది, ఇట్స్ జనరేటెడ్ ద 11 ట్యాగ్స్. ఓకే, షార్ట్ కట్స్ వెరీ ఇంపార్టెంట్ వెన్ యూ ఆర్ రైటింగ్ ద కామన్ కోడ్. ఓకే, సో 11 HTML ట్యాగ్స్, LI ట్యాగ్స్ అనేది వచ్చాయి. ఓకే, కాకపోతే ఇక్కడ ఏంటి, ఐ డిడ్ ద మిస్టేక్. నాకు LI లోపల ఇక్కడ నాకు వచ్చేస్తున్నాయి. బట్ వాట్ ఈజ్ మై ఇంటెన్షన్, నాకు ఏం కావాలి? సో నాకు నేనేమనుకున్నా అంటే ఒక డివిజన్ తీసేసుకొని అందులో ఒక H1 ఉండాలి, తర్వాత ఆర్డర్ లిస్ట్ ఉండాలి, ఆర్డర్ లిస్ట్ లోపల LI ట్యాగ్స్ 11 ఉండాలి. దట్ ఈస్ వర్ మై ఇంటెన్షన్. దానికి ఎలా రాస్తారనంటే ఫస్ట్ ఏది రాసేసినా ఇన్ డెవ్లో బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే బాడీ లోపల టేక్ ద డివ్ ట్యాగ్. బై డిఫాల్ట్గా డివ్ ట్యాగే వస్తుంది. ఓకే, అదేంటి తర్వాత నేను చెప్తాను. డివ్ ట్యాగ్ తీసేసుకోండి. దిస్ ఈజ్ డివిజన్. ఈ డివిజన్లో నాకేంటి, ఐ వాంట్ చైల్డ్స్. చైల్డ్స్ అంటే ఏంటి, యారో సింబల్. ఓకే, ఇప్పుడే చూసాం కదా, ఏంటి గ్రేటర్ దెనా లెస్ దెన్ సింబల్, అది గ్రేటర్ దెన్. ఓకే, గ్రేటర్ దెన్ లెసర్ దెన్. నాకు ఇలా గుర్తుపెట్టుకున్నాను నేను చిన్నప్పుడు. రైట్ సైడ్ ఉంటే గ్రేటర్ దెన్, లెఫ్ట్ సైడ్ ఉంటే లెసర్ దెన్. సార్ అడిగేటప్పుడు ఆల్వేస్ కన్ఫ్యూజ్ అయ్యేటోండి స్కూల్లో. గ్రేటర్ దెన్ లెస్ దెన్ అనేటోండి, లెసర్ దెన్ గ్రేటర్ దెన్. సో అప్పుడు మనం స్టార్ట్ చెప్పిన షార్ట్ కట్ ఏంటంటే రైట్ సైడ్ ఆల్వేస్ మనం అన్ని పనులకు రైట్ సైడ్ యూజ్ చేస్తాం కదా. రైట్ సైడ్ ఇస్ ద గ్రేటర్ దెన్, లెఫ్ట్ సైడ్ ఇస్ ద లెసర్ దెన్. జస్ట్ పనికి చెప్తున్నాను. ఓకే, సో గ్రేటర్ దెన్ సింబల్. ఇందులో నాకు ఏం కావాలి, ఐ వాంట్ H1. ఓకే, నాకు H1 ట్యాగ్ కావాలి. కానీ H1కి ప్యారలల్గా నాకు ఆర్డర్ లిస్ట్ కావాలి. ఇక్కడ H1 లోపల కావద్దు. H1 లోపల కావాలంటే మళ్ళీ ఒక గ్రేటర్ దెన్ సింబల్ పెట్టేసుకొని ఐ కెన్ డూ వన్ మోర్ ఎలిమెంట్, ఐ కెన్ టేక్ వన్ మోర్ ఎలిమెంట్. కానీ ఇక్కడ ఏంటి, నాకు H1కి ప్యారలల్గా ఐ నీడ్ వన్ మోర్ ఎలిమెంట్. అది ఎలా చేస్తారంటే ప్లస్ సిబ్లింగ్స్ యాడ్ చేయాలి. సిబ్లింగ్స్ అంటే తెలుసు కదా, పేరెంట్స్ ఏమో ఆ పేరెంట్కి ఉండే చైల్డ్స్ని సిబ్లింగ్స్ అంటారు. ఓకే, ఈ సిబ్లింగ్స్ని యాడ్ చేయాలంటే ఏం చేయాలంటే H1 నాకు ఇక్కడ ఏం కావాలి, ఆర్డర్డ్ లిస్టా అన్ఆర్డర్డ్ లిస్టా? ఐ నీడ్ ఏ ఆర్డర్డ్ లిస్ట్. ఎందుకంటే టీమ్ మెంబర్స్ 11 అని చెప్పాలి కదా, స్టార్స్ అని ఇవ్వలేం కదా. 1 2 3 to 11 వరకు ఉంటారు. ఓకే, ఈ ఆర్డర్డ్ లిస్ట్లో నాకు ఎన్ని LI ట్యాగ్స్ కావాలి? ఇండియన్ క్రికెట్ టీంలో ఎంతమంది ఉంటారు, 11. సో ఏం ట్యాగ్, LI. దీనికి ఇదేంటి, ఆర్డర్ లిస్ట్కి చైల్డ్స్. ఇవి చైల్డ్స్ LI ఇంటూ 11. ఓకే, తర్వాత ప్రెస్ ద ట్యాగ్. మనకి ఎక్స్పెక్టెడ్ వేలో వచ్చిందా, రైట్? షార్ట్ కట్ ఎక్స్పెక్టెడ్ వేలో వచ్చిందా? ఫస్ట్ డివిజన్ వచ్చింది, ఎస్. విత్ డివిజన్లో ఐ నీడ్ LI ట్యాగ్. తర్వాత ఆర్డర్ లిస్ట్ వచ్చింది, ఆర్డర్ లిస్ట్లో LI ట్యాగ్స్ వచ్చింది. సరే ఏంటి సార్ ఇక్కడ 1 2 3 వచ్చాయి, ఆటోమేటిక్గా వచ్చేసాయి. ఎందుకు, ఆర్డర్ లిస్ట్. నువ్వు ఇక్కడ కంటెంట్ లేదు కాబట్టి అక్కడ సింపుల్ కంటెంట్ ఏం లేదు, కానీ ఆర్డర్ లిస్ట్ మాత్రం వచ్చేసింది. ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే ఐ టేక్ ద క్రికెట్ ఇండియన్ టీమ్ మెంబర్స్. ఓకే, సో ఆటోమేటిక్గా హెడ్లైన్ వచ్చేసింది. హెడ్లైన్స్లో ఏంటి మనకు ఫస్ట్ ఏంటి, ఫస్ట్ కెప్టెన్ ఎవరు, ఇప్పుడు కరెంట్ కెప్టెన్ ఎవరు? లేదు, మీకు తెలిసిన టీంలో మీకు తెలిసిన కెప్టెన్ పేరు ఎవరు, పేరు చెప్పండి. ఇండియన్ టీం క్రికెట్ కెప్టెన్ రీసెంట్గా ఎవరు, ఎవరైనా ఒక కెప్టెన్ అని తెలుసా? నో, క్రికెట్ చూడరు అసలే. ఓకే, రీసెంట్గా ఎవరు? కరెంట్ అయితే రోహిత్ సార్, కరెంట్ అయితే సూర్యకుమార్. ఓకే, కానీ ఇప్పుడు ఎవరు, రోహిత్ రిటైర్ అయ్యాడు. సో రోహిత్ ఈజ్ ఎ కెప్టెన్, రోహిత్. ఓకే, సమ్టైమ్స్ నేను స్పెల్లింగ్ మిస్టేక్స్ అవి చేస్తుంటా, డోంట్ టేక్ ఇట్. అది మీరు సబ్జెక్ట్ నేర్చుకోండి. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇంగ్లీష్ గురించి డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, సో ఈ కెప్టెన్
కెప్టెన్ అంటే సంథింగ్ షుడ్ బి ఉండాలి కదా, అందరిలాగా చూపించదు కదా సంథింగ్. దీనికి ఏం చేద్దామంటే విల్ అప్లై ద బోల్డ్ ట్యాగ్. ఓకే, బోల్డ్ ట్యాగ్. ఓకే, రోహిత్. తర్వాత ఎవరున్నారు టాప్లో? ఎవరో మీకు తెలియదేమో, సంథింగ్ ఏదో ఒక పేర్లు రాసేస్తున్నాం. కానీ ఓకే, నేమ్స్ ఎప్పుడు క్యాపిటల్ లెటర్స్తో స్టార్ట్ చేయాలి. దట్ ఈస్ ఇంగ్లీష్ గ్రామర్ రూల్. ఓకే, తర్వాత ఏంటి? కోహ్లీ తర్వాత ఎవరు? ఎవరు? రాహుల్. ఓకే, వాట్ ఎల్స్? హూ ఎల్స్? జడేజా. సూర్య. నెక్స్ట్ హార్దిక్. హూ ఎల్స్? అశ్విన్. ఓకే, అశ్విన్ కూడా తీసుకున్నాం, వాడు ఓల్డ్. ఓకే, అశ్విన్ అని రాశారు, అశ్విన్. ఓకే, నెక్స్ట్ బౌలర్స్లో బూమ్రా. అంతేనా? బూమ్రా స్పెల్లింగ్ ఓకే, స్పెల్లింగ్ వదిలేసేయండి. నెక్స్ట్ షమి. నెక్స్ట్ హూ ఎల్స్? బౌలర్స్ జనరల్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఓకే, తెలిసిన బౌలర్ పేరు చెప్పండి. శ్రీరాజ్. ఎస్హెచ్ శ్రీరాజ్. ఓకే, శ్రీరాజ్. ఓకే, whatever. Who else? We need one more bowler. ఎవరు? యాదవ్ ఉంటాడు కదా బౌలర్. కుల్దీప్. ఓకే, కుల్దీప్ యాదవ్. సో దిస్ ఈజ్ ఇండియన్ టీమ్. ఓకేనా? సో ఇప్పుడు ఇండియన్ టీమ్ ఏం చేశాను నేను ఇక్కడ? ఆర్డర్డ్ లిస్ట్ని పెట్టుకున్నాను. ఇక్కడ ఆర్డర్ లిస్ట్ పెట్టుకున్నారు. 1 2 3 11 మెంబర్స్ ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే నేను సో నార్మల్గా ఇలా హెడర్ ట్యాగ్ ఏం చేశాను? H1లో పెట్టుకున్నాను. ఆర్డర్ లిస్ట్ కాబట్టి ఆర్డర్ లిస్ట్ పెట్టుకున్నాను. సో ఇక్కడ సింబల్స్ కూడా అప్లై చేయొచ్చు. ఇమేజెస్కి సింబల్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. కెన్ యూ టెల్ మీ వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సింబల్ అండ్ ఇమేజ్? ఎంబోజీ అంటారు. ఎంబోజీ తెలుసా? ఎంబోజీస్ అంటే తెలుసు కదా, మనం పెడుతుంటాం కదా వాట్సాప్లో ఎక్కువ. స్మైలీ, ఇలా ఫేస్ పెట్టి అలా ఫేస్ పెట్టి పెడతాం కదా, రైట్? సో అవన్నీ ఎంబోజీస్. ఈ ఎంబోజీస్ కూడా ఇక్కడ అప్లై చేయొచ్చు, బట్ నాట్ యూజింగ్ విత్ ద ఇమేజ్ ట్యాగ్. ఇమేజ్ ట్యాగ్ అంటే ఓన్లీ ఇమేజ్ని యూజ్ చేసేసుకుని ఇమేజ్ ట్యాగ్ యూజ్ చేస్తారు. కానీ ఎంబోజీని ఎలా తీసుకోవాలంటే సింపుల్, మనం క్రియేట్ చేయలేము, ఆల్రెడీ క్రియేట్ చేసిన ఎంబోజీస్ ఉంటాయి. ఇక్కడికి వెళ్ళి ఏంటంటే ఇప్పుడు నాకు ఏం కావాలి అంటే ఇండియన్ టీం ముందు ఒక బాల్ అండ్ బ్యాట్ ఎంబోజీ కావాలి నాకు. సో క్రికెట్ బాల్ అండ్ బ్యాట్ ఎంబోజీ. ఓకే, సో ఇక్కడ నాకు ఎంబోజీ వచ్చింది, రైట్? ఇక్కడ కూడా ఎంబోజీ వచ్చింది. దీన్ని జస్ట్ సింపుల్గా కాపీ చేసుకోండి. ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు కాపీ, లేదంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని సమ్వేర్ వెళ్ళి కాపీ చేద్దాం. ఇక్కడ హైపర్ లింక్. ఎస్, ఇది కాపీ అయింది. కంట్రోల్ సి తీసేసుకొని ఐ వాంట్ టు పుట్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ఇక్కడ నేను చేసేయచ్చు. ఎంబోజీస్ని డైరెక్ట్గా పెట్టేయచ్చు. ఓకే, యూ నో నీడ్ ద ఇమేజ్ ట్యాగ్. స్మైలింగ్ పెట్టేసుకోవచ్చు. ఓకే, స్మైలీస్ ఇక డిఫరెంట్ చాలా ఉంటాయి. మీరు వాటితో ఆడుకోమంటే చాలా ఆడుకోవచ్చు, కానీ మనం కిడ్స్ కాదు కదా. సో జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఇలా చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏంటంటే దీని తర్వాత ఆఫ్టర్ దిస్ ఏంటంటే ఐ వాంట్ టు పుట్ సమ్ ఇండియన్ ఫ్లాగ్. ఇండియన్ క్రికెట్ టీమ్ కదా, ఐ వాంట్ టు మనం ఏదైనా ఒక HTML పేజ్ డెవలప్ చేస్తున్నా అంటే వీ షుడ్ టేక్ సమ్ ఎగ్జాంపుల్. ఇంటెన్షన్ లేకుండా చేస్తే ఏం చేయాలో తెలియదు, ఏ ట్యాగ్ అప్లై చేయాలి, ఎందుకు చేయాలో కూడా తెలియదు. దట్స్ ద రీజన్. ఓకే, ఇండియన్ క్రికెట్ టీం అనగానే మన బోర్డులో ఎలా కనిపిస్తుంది? పైన క్రికెట్ టీం కాబట్టి బాల్ అండ్ బ్యాట్ ఎమోజీ ఉంది. క్రికెట్ ఇండియన్ టీమ్ మెంబర్స్ అని చెప్పి కెప్టెన్ కాబట్టి ఇక బోర్డులో పెడతాము. బోర్డులో పెట్టిన తర్వాత నేను వీడి కెప్టెన్ అని కూడా చెప్పాలి. ఐ వాంట్ టు సే ఇక్కడ క్యాప్ అని పెట్టవచ్చు. ఒక క్యాప్ ఎమోజీని పెట్టవచ్చు. దాన్ని ఇక్కడ ఏం తీసుకుంటాం? క్యాప్ ఎంబోజీ అని టైప్ చేయండి. ఓకే, అది క్యాప్ని ఇచ్చేస్తుంది. సో ఇక్కడ ఉంది కదా, ఇది క్యాప్ ఎంబోజీ. ఐఎమ్ టేకింగ్ దిస్ క్యాప్ సింబల్ వీడి కెప్టెన్ అని చెప్పడానికి. ఓకే,
అది మనం ఎంత ఇక్కడ HTML ఏంటంటే నువ్వు ఒక వెబ్ పేజ్ని ఎంత స్టైలిష్గా ఎంత బాగా CSSతో డెవలప్ చేస్తావు అనేది యువర్ ఇంటెన్షన్. సార్ ఇవన్నీ పెట్టాలా క్యాప్టెన్కి, నార్మల్ కూడా రాయొచ్చు కదా సార్, క్యాప్టెన్ అని రాయొచ్చు కదా అంటే రాయొచ్చు. ఓకే, ఒక పని అందరం చేస్తాం, అందరూ చేయొచ్చు సేమ్ పని, కానీ ఎవడైతే స్టైలిష్గా చేస్తాడో, ఎవడైతే క్రియేటివ్గా చేస్తాడో వాడు విల్ బి ద విన్నర్, అంతే కదా. సో మనం ఏదైనా చేసినప్పుడు ఓకే ఇక్కడ క్రికెట్ టీం బట్టి అలా చూడగానే నీట్గా కనిపిస్తుంది కదా క్యాప్టెన్ కాబట్టి క్యాప్టెన్ సింబల్ పెట్టేసి టెక్స్ట్ కూడా రాయొచ్చు క్యాప్టెన్ అని. కొందరికి క్యాప్టెన్ నేమ్ కూడా ఉంటుంది. ఓకే, అర్థమవుతుందా? క్యాప్టెనే నేమ్ ఉంటుంది, క్యాప్టెన్ లూయి, క్యాప్టెన్ ఇలానే ఉంటుంది. ఓకే, సో క్యాప్టెన్ కాబట్టి ఒక క్యాప్ ఇచ్చాను. ఓకే, సో మిగతా వాళ్ళకి కూడా క్యాప్ ఇచ్చేసి నేను డిఫరెంట్ కలర్లో ఇస్తాను సార్, యూ కెన్ డూ దట్. బట్ ఎలా రాస్తానో మీ ఇంటెన్షన్. దీని తర్వాత ఏంటంటే నేను ఇప్పుడు ఏమన్నా ఇమేజ్ దీనికి ముందు నేను ఏంటంటే ఒక ఇమేజ్ ఫ్లాగ్ని యూజ్ చేయాలి. ఓకే, జస్ట్ ఏం రైతున్నా IMG. ఓకే, IMG తర్వాత ఏం చేయాలి, ప్రెస్ ద ట్యాబ్ ప్రెస్ చేయగానే మనకి ఇమేజ్ ట్యాగ్ వచ్చేసి. ఇమేజ్ ట్యాగ్కి క్లోజ్ ట్యాగ్ ఉందా? లేదు, బట్ క్లోజ్ లేకపోయినా బై డిఫాల్ట్ ఇట్లా క్లోజ్ అవుతుంది. ఈ క్లోజ్ ట్యాగ్స్ని ఎలా చేయొచ్చు అంటే ఎనీ ట్యాగ్స్ని 2 వేస్లో చేయొచ్చు. క్లోజింగ్ డైరెక్ట్ ఈ ట్యాగ్ని ఇలా క్లోజ్ చేసేసుకోవచ్చు. యూ కెన్ డూ దిస్ విత్, ఆర్ యూ కెన్ టైప్ అనదర్ ఎక్స్ట్రా ట్యాగ్. ఓకే, ఇమేజ్ ఇలా రాసేయచ్చు, నో ప్రాబ్లం, ఇట్ విల్ టేక్. ఓకే, బట్ ఇక్కడ SRC అంటే ఏంటంటే ఆ ఇమేజ్ ఎక్కడ ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఇమేజ్ని డౌన్లోడ్ చేసి ఇక్కడ పెట్టుకోలేం కదా, ఆన్లైన్లో ఉంది కదా. నేను ఏం చేస్తాను అంటే ఐ గో హియర్ అని టైప్ ఇండియన్ ఫ్లాగ్ ఇమేజెస్ అని కొట్టేసాను. ఓకే, మనకు లాట్ ఆఫ్ ఫ్లాగ్స్ వచ్చాయి. సో ఇక్కడ ఏ ఫ్లాగ్ ఇంట్రెస్ట్ ఉంది, సో ఐ టేక్ దిస్. ఓకే, ఆర్ దిస్ వన్, ఇక్కడ మధ్యలో సంథింగ్ ఉంది కాబట్టి ఐ టేక్ దిస్. ఓకే, ప్లెయిన్ ఉంది. దీన్ని రైట్ క్లిక్ చేసి ఇక్కడ సేవ్ యాజ్ ఇమేజ్ అనొచ్చు, కాపీ ఇమేజ్ అనొచ్చు. మనకేంటి ఇక్కడ నేను సేవ్ చేయట్లేదు, కాపీ చేయట్లేదు, ఐ డోంట్ వాంట్ ఇట్, ఐ వాంట్ దిస్ ఇమేజ్. ఇది ఎక్కడో గూగుల్ సర్వర్లో ఉంది కదా, సమ్ హార్డ్వేర్ ఎక్కడో గూగుల్కి సర్వర్స్ ఉంటాయి, వాటికి కూడా స్పేసెస్ ఉంటాయి, అక్కడ ఎక్కడో ఒకటి లొకేషన్లో స్టోర్ అయ్యి ఉంది అది. సో ఇప్పుడు ఏం చేస్తున్నా ఇక్కడ కాపీ ఇమేజ్ అడ్రస్ అంటుంది. ఈ అడ్రస్ అనగా దీని URL ఎక్కడ ఉందో ఆ URL అది మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని తీసేసుకుని ఇక్కడ ఏం చేస్తున్నా ఐ గో టు మన డాక్యుమెంట్కి వెళ్ళేసి ఐ పేస్ట్ హియర్. ఓకే, ఇమేజ్ ట్యాగ్ ఆటోమేటిక్గా వచ్చేసింది. దీని లింక్ చూస్తే ఇలా ఉంది, అంత పెద్దగా ఉంది ఇమేజ్ ట్యాగ్, అంటే ఇది గూగుల్లో ఉంది కాబట్టి దాని లింక్ అంత పెద్దగా ఉంది. సో బట్ నాకు ఏంటంటే ఈ ఇమేజ్ ట్యాగ్ అనేది సెంటర్లో ఉండాలి. ఓకే, ఆర్ ఎక్కడ, విచ్ వన్ ఈజ్ బెటర్ ప్లేస్, రైట్ సైడ్, ఈ సైడ్ రైట్ సైడ్లో ఉండాలి మనకి. ఓకే, సో ఇక్కడ ఏం చేద్దాం అప్పుడు ఇమేజ్, ఒక ఇమేజ్ రైట్ సైడ్ రావాలంటే ఏ ట్యాగ్ యూజ్ చేయాలి, అలైన్ ట్యాగ్ యూజ్ చేయొచ్చా, అలైన్ రైట్ యూజ్ చేయొచ్చా. అలైన్ అని ఏం చేస్తావు, ఎక్కడ ఇస్తావు, అలైన్ అని ఇస్తే ఎటు వెళ్ళిపోద్ది, డైరెక్ట్ అలైన్ అని ఇచ్చేస్తే సరిపోద్దా, అలైన్ వాట్. సో అదంతా మనం తర్వాత డిస్కస్ చేస్తాం, ఇప్పుడు అక్కడ ట్యాగ్స్ దాకా పోలేదు, జస్ట్ బేసిక్ ట్యాగ్స్ అవన్నీ వీటి గురించి మనం మాట్లాడదాం. ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకుంటున్నా అంటే ఇమేజ్కి నేను ఇండియన్ ఫ్లాగ్ అని పెట్టాను. ఓకే, ఇన్ కేస్ మీరు ఇక్కడ ఏం చేశానంటే నేను కాపీ చేసేటప్పుడు ఐ ఫర్గెట్ టు కాపీ సంథింగ్. ఓకే, సరే ఇక్కడ కాపీ చేసిన వచ్చేస్తుంది. ఓకే ఫైన్, అంటే నేను పూర్తిగా కాపీ చేయలేదు ఇమేజ్, ఏదో URL ఇచ్చాను కానీ దట్ ఇస్ అ రాంగ్ URL. సో అప్పుడు ఏమవుతుంది, ఈ ఆల్టర్ ట్యాగ్ ఏం చేస్తుంది అని అంటే ఇన్ కేస్ ఇమేజ్ కనుక రావట్లేదంటే ఈ ఆల్టర్ ట్యాగ్లో ఏదైతే టెక్స్ట్ పెడతామో ఆ టెక్స్ట్ ఇక్కడ వచ్చేస్తుంది. బట్ ఇక్కడ ఇమేజ్ కనుక ప్రాపర్గా ఉందనుకో ఇది రాదు. ఇమేజ్ లేకపోతేనే ఆల్టర్నేటివ్ అంటాం కదా, ఆల్టర్నేటివ్ అంటే ఆల్టర్నేటివ్ టు దట్ ఇమేజ్ ట్యాగ్. ఓకే, సమ్ టైమ్స్ ఇంటర్నెట్ స్లో ఉండి లింక్స్ హైపర్ లింక్స్ ఇచ్చినప్పుడు వర్క్ అవ్వకపోవచ్చు. ఓకేనా, సో ఈ ఇమేజ్ కొంచెం నేను విడ్త్ పెట్టుకోవాలంటే యూ కెన్ డూ విడ్త్ రైట్, విడ్త్ అండ్ హైట్ అప్లై చేసుకోవచ్చు. ఏంటంటే విడ్త్ అంటే ఏంటిది, మ్యాథ్స్ స్టూడెంట్స్కి మీకు తెలిసి ఉండాలి. విడ్త్ అంటే ఏంటి, 400 పిక్సెల్స్. ఓకే, విడ్త్
దీనికి మనం ఏం చేయొచ్చు, విత్ స్పెల్లింగ్ కరెక్టే కదా, హైట్ EIGHT హైట్ అంతేనా, హైట్ 200 పిక్సెల్స్. ఓకే, మీరు ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే మీరు విడ్త్ అప్లై చేస్తే ఆటోమేటిక్గా హైట్ కూడా డిఫాల్ట్గా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో మీరు విడ్త్ అప్లై చేస్తారంటే బై డిఫాల్ట్ దానికి రిలేటెడ్ హైట్ కూడా తీసుకుంటారు. ఇప్పుడు నేనేంటి 600 తీసుకున్నాను, దాని హైట్ కూడా ఇంక్రీజ్ అయింది. అది విత్ ట్యాగ్ ఉండదు. మీరు హైట్ ఇవ్వట్లేదనంటే బై డిఫాల్ట్గా విడ్త్కు చెప్తున్నారుగా, మీరు డిఫాల్ట్ హైట్ని తీసేసుకోండి, మీ విడ్త్కి రిలేటెడ్ హైట్ తీసేసుకోండి. బట్ నేను ఏంటి విడ్త్ అప్లై చేయాలి, ఐ వాంట్ టు అప్లై ద హైట్ ఆల్సో, HEIGHT హైట్ ఇంతే కదా స్పెల్లింగ్, అదే ఇచ్చింది. లేకపోతే కీవర్డ్ రాంగ్ కీవర్డ్ అయితే ఇది మనకు 100 పిక్సెల్స్. ఓకే, ఇప్పుడు చూడండి మీరు ఇక్కడ ఏం అర్థమైందంటే ఇమేజ్ ట్యాగ్ మీరు ఈ విడ్త్ ఇచ్చారనుకో సింపుల్గా అదే దానికి అడ్జస్టబుల్ హైట్ తీసేసుకుంటుంది. కానీ మీరు విడ్త్ ఇచ్చే హైట్ ఇచ్చారనుకో, ప్రాపర్ హైట్ ఇవ్వకపోతే ఇమేజ్ సింక్ అవుతుంది. ఓకే, ఇమేజ్ ప్రాపర్ హైట్ ఇవ్వకపోతే ఏమవుతుంది, సింక్ అయిపోతుంది, అంటే బ్లర్ అయినట్టు ఇట్లా కుదిపేసినట్టు అయిపోతుంటుంది అన్నట్టు. ఓకే, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. క్లియరా? ఇప్పటి వరకు మనం బేసిక్ ఏంటి, జస్ట్ HTML ఏంటి, బేసిక్ ఒక HTML పేజ్ ఎలా రాయాలి, దాంట్లో షార్ట్ కట్స్ ఎలా తీసుకోవాలి. ఓకే, ట్యాగ్స్ చూసాం. రేపు సెషన్లో ఏం చూద్దామనంటే వాట్ ఆర్ ద HTML ఎలిమెంట్స్ ఆఫ్ టైప్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ CSS. CSS గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ బేసిక్ HTMLs గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, అన్ని HTMLs అయిపోయిన తర్వాత, HTML ట్యాగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత వీ టాక్ అబౌట్ CSS. ఓకే, సో ఇలా బ్లాక్డ్ స్కోప్ ఉంటాయి, స్పాన్ స్కోప్ ఉంటాయి అని తెలుసుకున్నాం కదా, అవి మ్యాండేటరీ మీరు తెలుసుకోవాలి. HTML ట్యాగ్స్లో మీరు మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే బ్లాక్డ్ స్కోప్ ట్యాగ్స్ ఏంటి, స్పాన్ స్కోప్ ట్యాగ్స్ ఏంటి, డెవలప్మెంట్ చేసేటప్పుడు అలైన్మెంట్ చేసేటప్పుడు అది మెయిన్ అన్నట్టు. ఓకేనా, క్లియరా? ఎనీ డౌట్స్? షార్ట్ కట్స్ ఎలా అప్లై చేయాలో క్లియరా? సో ఓకే, ఒక HTML H1 తీసేసుకొని దానికి సిబ్లింగ్స్ కావాలంటే ఏం చేయాలి, గ్రేటర్ దెన్ సింబల్ తీసేసుకోవాలి. ఓకే, దాంట్లో చైల్డ్ కావాలంటే సిబ్లింగ్ ప్లస్ చైల్డ్స్ కావాలంటే గ్రేటర్ దెన్. ఓకే, అప్పుడప్పుడు ఇట్లా మిస్ అవుతుంటుంది, మీరు క్యాచ్ చేసుకోవాలి. ఓకే, దానికి నెంబర్ కౌంట్ ఇంక్రీజ్ చేయాలంటే స్టార్ ఇంటూ హౌ మెనీ ఎలిమెంట్స్ యూ వాంట్. ఓకే, ఇంకా చాలా షార్ట్ కట్స్ ఉంటాయి. అన్ని షార్ట్ కట్స్ గుర్తుపెట్టుకోవాలంటే కూడా ఒక పెద్ద ఛాలెంజ్. సో మన షార్ట్ కట్స్ గురించి కూడా మనం ఆల్రెడీ యూట్యూబ్లో ఒక వీడియో పోస్ట్ చేస్తాం, HTML షార్ట్ కట్స్. ఓకే, మీరు చూడండి. సో మీకు అన్ని ట్యాగ్స్ ఇంక ఇలా HTML ఎంత ఈజీగా రాయొచ్చు, ఒక పేజ్ మొత్తం డైనమిక్గా జనరేట్ చేయొచ్చు. సింపుల్ 2 సెకండ్స్లో మనకు కావాల్సిన పేజ్ మొత్తం స్ట్రక్చర్ మొత్తం డిజైన్ చేసుకోవచ్చు. సింపుల్ తర్వాత CSS అప్లై చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. కానీ ప్రతిదీ ఓపెన్ చేసి క్లోజ్ చేసుకుంటూ కూర్చుంటే నీకు ½ అన్ అవర్ పడుతుంది HTML పేజ్ రాయడానికి. ఓకే, బట్ మేము నేర్చుకునేటప్పుడు యూ షుడ్ లెర్న్ ద షార్ట్ కట్స్ ఆల్సో. ఓకే, పని చేయడమే ఇంపార్టెంట్ కాదు, ఎంత ఫాస్ట్గా చేస్తున్నాం, ఫాస్ట్గానే ఇంపార్టెంట్ కాదు, ఎంత అక్యురసీగా చేస్తున్నామో అదే కాదు, అక్యురసీ ఇంపార్టెంట్ కాదు, ఎంత క్రియేటివ్గా చేస్తాం. పని అందరు చేస్తారు, అందరు డెవలపర్ చేస్తారు, కానీ ఒక్కడికి ఐక్స్ వస్తుంది, టీంలో ఒక్కడిద్దరికి ఐక్స్ వస్తుంది. దట్ డజంట్ మీన్స్ మిగతా వాళ్ళు చేయలేదని కాదు, వాళ్ళు కూడా చేస్తారు, కానీ వాళ్ళు చేస్తారు వర్క్ అంతే. వీళ్ళు సంథింగ్ ఎక్స్ట్రా చేస్తారు, చేసే వర్క్లోనే పక్కోడి కన్నా కొంచెం డిఫరెంట్గా చేస్తారు, అంతే కదా. ఇప్పుడు ఇద్దరిలో ఒకటి ఎవరు బెస్ట్ అని చెప్పడానికి ఏం చేయాలి, సంథింగ్ షుడ్ బి దేర్ టు జడ్జ్. ఆ జడ్జిలో మీరు ఎంత క్రియేటివ్గా చేస్తున్నారు, ఎంత టైంలో చేస్తున్నారు, టైం ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. నేను క్రియేటివిటీ చేస్తానని చెప్పి ఒక HTML పేజ్ చేయడానికి 4 రోజులు 6 రోజులు తీసుకున్నాం అనుకో, యూజ్లెస్. అది నీ ఓన్ ప్రాజెక్ట్ అయితే ఓకే, కానీ విత్ ఇన్ డెడ్ లైన్స్లో టైం ఉండాలి, అక్యురసీ ఉండాలి, అండ్ క్రియేటివిటీ ఆల్సో కూడా అప్లై. కాబట్టి ప్రాక్టీస్ చేసేటప్పుడే ఈ షార్ట్ కట్స్ ఇవన్నీ మీరు నేర్చుకోవాలి. ఓకేనా, దిస్ ఈజ్ ద ఇంట్రడక్షన్ టు HTML. సో దీని తర్వాత ఫర్దర్గా టుమారో క్లాస్లో విల్ టాక్ అబౌట్ ఆల్ ద థింగ్స్. ఎనీ క్వశ్చన్స్? నో కదా, I'll stop here.